ముందుగా నేరేడు మొక్క నరికిస్తున్నాం అనమాట. నరికిన తర్వాత ఇప్పుడైతే ఈ అరటి మొక్కనండి నరకబోతున్నాం. మామిడి మొక్క కూడా నరికేశారండి. నరికిన తర్వాత నేరేడు మొక్క మరియు మామిడి మొక్క మోసుకొని ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాం. చిన్న పిల్లలు మంచి సంతోషంగా పని చేసేస్తున్నారు. చూడండి, చిన్న మొక్క తీసుకురామంటే ఎంత పెద్దది తీసుకువచ్చాడో. అరలే అనేసి సరిపోద్ది అన్నారనమాట. తర్వాత అయితే చిన్న గుణపంతో కాలు అయితే తవ్వుతున్నారు. తవ్విన తర్వాత నేరేడు మొక్క అలాగే మామిడి మొక్క అరటి మొక్క ఒకే దగ్గర అయితే పాతుతారు. పాతిన తర్వాత పేడ కల్లపు వేసి మొక్క చుట్టూరా మట్టితో గుండ్రం చేస్తారు. చేసిన తర్వాత రాగి పిండితో అయితే గీతలు చేసి కావాల్సిన పూజ సామాన్లు పెడతారు. పూజ సామాన్లు అంటే ఏంటి కాదండో, అన్ని రకాల పువ్వులు, మట్టి కుండ, అలాగే చాలా వరకు పళ్ళు, కొబ్బరికాయ, రవ్వాకు, బూడిద గుమ్మడికాయలు పెడతారండి. ఇవన్నీ పెట్టిన తర్వాత 9 రోజుల పాటు ఇంటికి పెట్టుకున్న రాజస్వల లేదా పుష్పవతి అయిన అమ్మాయితో పాటు తనకు వరుసకు అత్తవలసిన అమ్మాయితో పంపిస్తారనమాట. తీసుకువచ్చిన రాజస్వల అమ్మాయికి తనతో పాటు వచ్చిన వడిలో కూర్చోబెడతారు. ఇప్పుడు పూజలు కార్యక్రమాలు మొదలు పెడతారు. మా గిరిజనుల సాంప్రదాయం ప్రకారం మంత్రాలు ఎలా ఉంటాయో వినండి. చెయ్యి ఎందుకు ఇలా పెట్టి ఉన్నారు అనుకుంటున్నారా? చెయ్యి మీద అన్నం మరియు దీపం వెలిగించి పెడతారు. చూస్తున్నారు కదా ఎలా పెట్టి ఉన్నారో. గిరిజన ప్రాంతంలో పుష్పవతి అయినప్పుడు గిరిజనుల సాంప్రదాయం ప్రకారం ఇలా బాజాలు కొట్టి ఎంతో సందడిగా జరిపిస్తారు. కొబ్బరికాయతో పాటు అక్కడ ఉన్న పువ్వులు అలాగే వదిలేసి పళ్ళు మొత్తం కత్తితో కోసేస్తారండి. చాలా మంచిగా మా గిరిజనుల సాంప్రదాయం ప్రకారం పూజలు ముగింపు చేశారు. ఆల్మోస్ట్ పూజలు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా హారతి ఇస్తున్నప్పుడు తలంబరాలు తీసుకొని పెళ్లి అయిన వాళ్ళు తన పైన జల్లుతారండి. హారతి ఇచ్చిన తర్వాత పక్కనున్న పువ్వుతో పెట్టి ఉన్న బిందె నీళ్లు మొత్తం పుష్పవతి అయిన అమ్మాయితో పాటు తనతో కూర్చున్న అమ్మాయిని కూడా నీళ్లు పోస్తారండి. నిజానికి మీకు సారీ అండి, అమ్మాయికి నీళ్లు పోస్తున్నప్పుడు నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. నీళ్లు పోసిన తర్వాత అక్కడ పాతి ఉన్న అరటి మొక్క, నేరేడు మొక్క, మామిడి మొక్క మోయించి పంపిస్తారు. తనతో పాటు చాలా మంది వెళ్తారండి. తీసుకువెళ్లిన మొక్కలు చిన్న గడ్డలు వదిలేసి వచ్చేస్తారండి. ఇలాంటి నిజమైన గ్రామీణ కథలు చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.